ఎట్టకేలకు ప్రభుత్వ జీవోలకు విముక్తి లభిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, కోర్టు వివాదాలు వస్తున్నాయనే సాకుతో గత ప్రభుత్వంలో ఏకంగా జీవోలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు అప్పటి ప్రభుత్వంలో నేతలు. కోర్టులు ఆదేశించిన వైసీపీ సర్కార్ ఏమాత్రం లెక్క చేయలేదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం తాము తీసుకునే నిర్ణయాలు ప్రజలు తెలుసుకునే విధంగా సీఎం చంద్రబాబు చర్యలను చేపట్టారు. పాలన పారదర్శకంగా ఉండేలా అన్ని విషయాలు ప్రజానీకానికి తెలిసే విధంగా ప్రతి జీవో ఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సీఎం డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వులను గోప్యంగా ఉంచే చీకటి పాలనకు చరమగీతం పాడారు ప్రజలు. 3.5 ఏళ్లుగా ఏపీ ప్రభుత్వ జీవోలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసింది. ఇప్పుడు అలా కుదరదు. అప్పుడో లెక్క, ఇప్పుడో లెక్క. అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ఏం చేసినా ప్రజల కోసమే పనిచేస్తారు. అందుకే ప్రభుత్వం తీసుకునే ఏ జీవోలో నిర్ణయాలు ప్రజలకు తెలిసే విధంగా చర్యలు చేపట్టారు. ఇక ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యే జీవోలు బహిర్గతం కానున్నాయి. జీవో ఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయడంతో అందరూ వాటిని ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు. దట్ ఈస్ చంద్రబాబు. ఏపీలో గత జగన్ సర్కార్ పారదర్శకతకు పాతరేస్తే చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టింది. జీవోఐఆర్ను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రభుత్వం తీసుకునే ఉత్తర్వులు జీవోఐఆర్లో అప్లోడ్ చేయనుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి అమరావతి సచివాలయంలోని 33 ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు జీవోఐఆర్లో అప్లోడ్ చేస్తారు. జీవోల స్వభావాన్ని బట్టి జీవో ఎంఎస్, ఆర్టీ, పి నెంబర్లతో రిలీజ్ చేయనున్నారు. కాంపిటెంట్ అథారిటీ సైన్ లేదా ఆమోదించిన తర్వాతే వెబ్సైట్లో జీవోలను అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. అన్ని శాఖలు జీవోలను వెబ్ పోర్టల్లోనే అప్లోడ్ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సచివాలయంలోని అన్ని విభాగాలకు జీవోఐఆర్ వెబ్ పోర్టల్ లాగిన్ను ఇవ్వనున్నట్టు తెలిపారు. మాన్యువల్గా రిలీజ్ చేసిన జీవోల రిజిస్టర్లను ఓపీ సెక్షన్ ఆధ్వర్యంలో సురక్షితంగా ఉంచాలని ఆదేశించారు. ఏపీలో వైసీపీ పాలనలో వాళ్లు ఏది చెబితే అదే నడిచిందనే విమర్శలు ఉన్నాయి. అధికార అండతో ఇష్టమొచ్చినట్లు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ జీవోలు ఇచ్చేవారు. వైసీపీ నేతల స్వప్రయోజనాల కోసమే వాళ్లు ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే విధంగా ప్రవర్తించేవారు. అందుకే గత 5 ఏళ్లుగా వైసీపీ పాలనలో ప్రభుత్వ జీవోలు ఆన్లైన్లో కనిపించలేదు. ఇదేంటని అడిగేవారే లేకపోవడంతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరించేవారనే విమర్శలున్నాయి. ఇక చేసేది లేక ప్రభుత్వం ఏ జీవో తీసుకువస్తే దాన్ని అమలు జరిగిపోయేది. అది కూడా సీక్రెట్గానే. (2008) ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవోఐఆర్లో జీవోను విడుదల చేసే విధానానికి శ్రీకారం చుట్టింది. అంతకుముందు ప్రభుత్వంలోని ప్రతి శాఖ జీవోల విడుదలను మాన్యువల్గా అంటే 3 రకాల రిజిస్టర్ల ద్వారా రిలీజ్ చేసేది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను జీవోఐఆర్ వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేసిన జీవోల ద్వారా సామాన్య ప్రజలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ పారదర్శకతకు వైసీపీ ప్రభుత్వం పాతరేసింది. వైసీపీ హయాంలో రోజుకో జీవో, పూటకో ఉత్తర్వు వచ్చేది. వాటిని ఆన్లైన్లో పెడితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని అప్పటి ప్రభుత్వం భావించింది. అందుకే జీవోఐఆర్ పోర్టల్ను నిలిపివేసింది. అరాచక చర్యలు, అస్తవ్యస్త నిర్ణయాలు, దోపిడీ గురించి ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడింది. జీవోలను దాచేసే పనిలో భాగంగానే ఆ పోర్టల్ను నిలిపివేసినట్టు విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజలకు తెలియజేయాలని డిసైడ్ అయ్యింది. ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీవోను పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు. ప్రజలు వాటిని ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. గతంలో సచివాలయంలోని ప్రతి సెక్షన్లోనూ జీవోలకు మాన్యువల్ రిజిస్టర్లు నిర్వహించేవారు. వాటిలో
నెంబర్ రాసి జీవోలు రిలీజ్ చేసేవారు. దీంతో సామాన్య ప్రజలకు తెలిసేవి కావు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చాక ప్రతి జీవోను ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం జీఓఐఆర్ పోర్టల్ను రూపొందించింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ ఈ పోర్టల్ను అందుబాటులో ఉంచేవి. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం జీవోల విషయంలో రివర్స్ ధోరణిని అనుసరించింది. 2008కి ముందున్న మాన్యువల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. మళ్లీ కూటమి ప్రభుత్వం ఈ పోర్టల్ను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. రెండు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కొన్నాళ్ల పాటు జీఓఐఆర్ పోర్టల్ను కొనసాగించింది. అయితే అడ్డగోలు నిర్ణయాలకు సంబంధించి జీవోల విషయం బయటపడింది. దీంతో జగన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీనిపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం సాగింది. సీక్రెట్ జీవోలపై కోర్టులో కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్ల పాటు ఆన్లైన్లో జీవోల నెంబర్లు పెట్టి మిగతా సమాచారాన్ని ఖాళీగా ఉంచేసేది. జీవో నెంబర్స్ అనుసరించి ఆయా శాఖలను సంప్రదించి సమాచారం తెలుసుకునే సిచ్యువేషన్ ఉండేది. అయితే దీనిపై విమర్శలు రావడంతో ఏకంగా జీఓఐఆర్ పోర్టల్ని జగన్ సర్కార్ క్లోజ్ చేసింది. సమాచార హక్కు చట్టానికి ఇది వ్యతిరేకమంటూ చాలామంది వైసీపీ ప్రభుత్వంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వెనక్కి తగ్గింది. 2021 సెప్టెంబర్ 7న జీవో 100ను జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులతో పాటు టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, రొటీన్ నేచర్ జీవోలను ఏపీ ఈ గెజెట్ పోర్టల్లో వారానికోసారి అప్లోడ్ చేస్తామని చెప్పింది. ప్రభుత్వ జీవోలన్నీ ఉండడంతో ప్రజలు వెతుక్కోవడానికి ఇబ్బందిగా ఉందని, వారికి అవసరమైన జీవోలను మాత్రమే పెడతామని కోర్టుకు బదులిచ్చింది. 2021 ఆగస్టు 15 నుంచి జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో 7% మాత్రమే అప్లోడ్ చేసింది. మిగతా వాటిని సీక్రెట్గా ఉంచిందంటే జగన్ సర్కార్ ఎలాంటి జీవోలు రిలీజ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పోర్టల్ను మరోసారి అందుబాటులోకి రానుంది. మొత్తం జీవోలు అప్లోడ్ చేయడం ద్వారా పారదర్శక పాలనకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ప్రజలు స్వేచ్ఛగా ఆ జీవోలను చూసుకోవచ్చు. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఈ జీవోలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు చూపించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గత ప్రభుత్వం చాలా ఉత్తర్వుల మెమోలు, యువో నోట్ల రూపంలో ఇచ్చిందని, వాటిని ప్రజలకు చూపిస్తే వాస్తవాలు తెలుస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్.